గ్రామ పంచాయతీ దుబ్బగూడ గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. చుట్టూ కొండలతో ప్రకృతి అందాల నడుమ నెలకొన్న ఓ చిన్న కుగ్రామంలో ఫ్లోరైడ్ నీటితో ఎప్పుడు మంచాన పడతామో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామంలో తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడంతో 15 మందికి పైగా గ్రామస్తులు ఫ్లోరోసిస్ బారిన పడి కొందరు మంచానికి పరిమితం కాగా నడుము వంకర, కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలతో మరికొందరు బాధపడుతున్నారు. గ్రామంలో చేతి పంపుల ద్వారా వచ్చే నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని అధికారులు తాగవద్దని సూచించినప్పటికీ గ్రామస్తులకు ప్రత్యామ్నాయం స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో అదే నీటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ నీటి సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో నల్లాల అలంకారప్రాయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ప్రారంభానికి నోచుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్లాంట్ ఉపయోగంలోకి రాకపోవడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆర్ఓ ప్లాంట్ను వెంటనే ప్రారంభించడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. స్పెషల్ महाराज क्या పుట్టినప్పుడు ఇక నుంచైనా మా పిల్లలని మా గ్రామాన్ని ఆదుకుంటారనే మా స్టాఫ్. ముఖ్యంగా మనము ఈ రోజులలో చూస్తున్నాం, మన గ్రౌండ్ వాటర్ ఏదైతే బోర్ వాటర్ మన కింది నుంచి వచ్చేటివో లేకుంటే మన బావిలలో వచ్చే నీళ్ళు ఉన్నాయో అందులో ఫ్లోరైడ్ శాతం కనుక ఎక్కువ ఉన్నట్లయితే మన బాడీ పైన చాలా దుష్ప్రభావం అనేది చూపుతుంది. అందులో భాగంగా మనకు ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా ఈ బోన్స్ అంటే ఎముకల సమస్య బాగా వస్తుంది. చిన్నపిల్లల్లో అయితే ఎముకలు ఎదగకపోవడము, ఆ ఎదిగిన ఎముక కూడా ఇట్లా స్ట్రేట్గా ఉండకుండా ఇట్లా వంకర్లు పోవడము, ఈ కాళ్ళు కూడా కొందరికి చూస్తే ఇట్లా వంకర్లు ఉంటాయి, ఇట్లా స్ట్రేట్గా కాకుండా వంకర్లు ఉంటాయి, అట్లా రావడము. ప్లస్ అట్లాగే ఈ పళ్ళల్లో లైన్స్ వస్తాయి, లైన్స్ వచ్చి అవి మెత్తబడి పళ్ళు ఈజీగా విరిగిపోవడము, మనం తిన్నది కూడా మనం సరిగ్గా నమ్మలేకపోవడము. ప్లస్ అట్లాగే మన ఈ బాడీలో ఏవైతే ఎన్ని బోన్స్ ఉన్నాయో అన్ని రకాల బోన్స్ కూడా సరిగ్గా గట్టిపడవు అన్నమాట. గట్టిపడక మనకు ఫ్యూచర్లో అంటే మనం పెరిగిన కొద్ది ఏమవుతాయంటే మనకు ఈ వెన్నులో నొప్పి, అట్లాగే ఈ మోకాళ్ళలో నొప్పి, కాళ్ళల్లో నొప్పి వచ్చి బోన్స్ కూడా ఈజీగా మనకైనా చిన్న దెబ్బ తాకినా కూడా విరిగిపోతాయి అన్నమాట. సో అట్లాంటి కారణాల వల్ల మనము ఈ ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న నీళ్ళను తాగొద్దు అని డాక్టర్లు కానీ మన ఆర్డబ్ల్యూఎస్ నుంచి వాళ్ళు సూచిస్తారు. సో అట్లా ఉన్న నీళ్ళను మనం ముట్టకుండా మనకి ఇప్పుడు మిషన్ భగీరథలో నీళ్ళు ఎట్లయితే వస్తున్నాయో అవి ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అంటే ఫ్లోరైడ్ కంటెంట్ తీసేసి అందులో క్లోరిన్ మంచిగా మన బాడీ. అదేవిధంగా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఐటీడీఏలో 3 సార్లు అప్లికేషన్ పెట్టడం జరిగింది. రీసెంట్గా ఆదిలాబాద్లో కలెక్టర్ కార్యాలయంలో కూడా మీటింగ్ తీసుకున్నారైతే ఆ మీటింగ్లో భాగంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకని అంటే ఈ వాటర్ సమస్య ఇప్పటి నుండే కాదు, 7 సంవత్సరాల నుంచి మొదలైంది ఈ వాటర్ సమస్య. 7 సంవత్సరాల నుంచి మొదలైతే ఈరోజు అప్పటి నుంచి మేము వెయిట్ చూస్తున్నాం. అయితే కోనలల్లో జీవించే వాళ్ళు ప్యూటీజీ వాళ్లకు
ఈరోజు గుర్తించి నీళ్ళతోటే సమస్య అవుతున్నదని అందరు అంటున్నారు కాబట్టి, లేకపోతే ఇంతకు ముందు లేకుండే ఇప్పుడు 3 years అవుతున్నది ఇట్లా వంగుడు బీమారి చాలా. నాకు 48 ఉంటాయి సార్ నా ఏజ్. సో ఇంతకుముందు మంచిగానే ఉంది సార్ నేను. అయితే కొద్దిగా ఇక రోగాలన్నీ దవాఖానాలు మొత్తం ఎక్స్రేలు ఇది మొత్తం తీసిన. అయితే ఎక్స్రేలో వాళ్ళు నీళ్ళతో ఇట్లా ఎఫెక్ట్ అవుతున్నది అని చెప్పింది. మొత్తము ఎక్స్రేలో మొత్తం ఇక బొక్కలు